అలాగే ఉండదు. నేను ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేదు, చూడలేదు. ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడు, కొత్తగా సెంటర్ పెట్టిన మాట్లాడతారు. మాట్లాడాల లేదు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చాలా దీనికోసం చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను. మరి ఎలా ఉంటుందో తెలియదు. రాసిన తర్వాత మీకు జాబ్ కన్ఫర్మ్గా రావాలనుకుంటున్నాను నేను. అంటే ఎలాగ అనిపిస్తుంది డిఎస్సి మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మేము దీనికోసం వెయిట్ చేస్తున్నాము. అంటే కొద్దిగా టైం ఇచ్చి ఉంటే బాగుండవలసింది. దీనికి మీ పేరెంట్స్ ఎలాగ, ఏంటి మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? మా పేరెంట్స్ అయితే మాకు ఇంకా ఈ డిఎస్సి కోసం మాకు ఈ భవిష్యత్తులో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికోసం అయితే మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు మా పేరెంట్స్. మీ పేరు? నా పేరు వంత లక్ష్మయ్య అండి. ఎక్కడి నుంచి? మాది పాడేరండి, అల్లూరు సీతారామరాజు జిల్లా. యాక్చువల్గా అయితే ప్రిపేర్ అవడానికి టైం అయితే సరిపోలేదు. టైం మరికొద్దిగా ఇచ్చి ఉంటే సరిపోయేది, కానీ చాలా తక్కువ టైం అనమాట. సడన్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎగ్జామ్ డేట్స్ కూడా వెంటనే టైం అనేది సరిపోవట్లేదు. కానీ మరికొద్దిగా టైం ప్రిపరేషన్కి ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ ప్రిపరేషన్ టైం అనేది మ్యాక్సిమం ఎవరికి కూడా సరిపోకపోవచ్చు నా ఉద్దేశం ప్రకారం. అలానే మరి కొద్దిగా టైం ఇచ్చి ఉంటే బాగుండేది మెయిన్. అంతకు మించి ఇంకా చెప్పడానికి అయితే ప్రస్తుతానికి ఏం లేదు. అంటే దీనికి మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? యాక్చువల్గా అయితే నేను ప్రస్తుతానికి ఎంప్లాయీనే, కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్. ఇంతకుముందు నేను ఎంప్లాయీ కావకముందు టీచింగ్ చేసేవాడిని, కానీ ఏంటంటే టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్. సో కాబట్టి మా పేరెంట్స్ అలానే మిసెస్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు చదవడానికి కానీ, కోఆపరేట్ చేయడానికి కానీ. అలానే మా కొలీగ్స్ కూడా ఆఫీస్లో కానీ చాలా చక్కగా, అంటే ఖాళీ టైంలో ఒకసారి ఏదైనా రివైజ్ చేసుకోవడానికి దానికి చాలా బాగా కోఆపరేట్ చేశారు. పేరెంట్స్ కోఆపరేట్ చేశారు, అలానే ఇంట్లో కొలీగ్స్ కూడా, ఆఫీస్లో కొలీగ్స్ కూడా కోఆపరేట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు నరసింహమూర్తి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కొత్త వలస నుండి వచ్చాను.